అందరికీ గుడ్ మార్నింగ్. ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ ఆకాష్ పల్లెం. ఇప్పుడే డిఎం కార్డియాలజీ అయిపోయింది. సో ఇప్పుడే హాస్పిటల్లో వర్క్ స్టార్ట్ చేసి ఒక 8 months అవుతుంది. స్టార్టింగ్లో చేసినప్పుడు మా దగ్గర ఫెసిలిటీస్ అవన్నీ 50 beds అట్లా ఉండేవి. ఇప్పుడు కరెంట్లీ మనది 150 beddedగా అప్గ్రేడ్ చేసాం. డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. అడ్మినిస్ట్రేటివ్ ప్లస్ క్లినికల్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కటి బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. కరెంట్లీ మన దగ్గర రన్నింగ్ డిపార్ట్మెంట్స్ నెఫ్రాలజీ, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ ఇవన్నీ ఫుల్ టైం రన్ అవుతున్నాయి. వీటిల్లో ఈచ్ డిపార్ట్మెంట్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్తో పాటు హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ని కూడా మనం ఇప్పుడు మనతో పాటు వర్క్ చేస్తున్నారు. సో ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇప్పుడు కరెంట్లీ మేజర్ అప్గ్రేడేషన్ జరుగుతుంది. మనకి ఇప్పుడు కరెంట్లీ 8 ICUs ఉన్నాయి. ఈ ICUs అన్నీ కలిపి 100 beds అవుతాయి. సో మన దగ్గర కరెంట్లీ 100 క్రిటికల్ కేర్ బెడ్స్ ఉన్నాయి. అంటే ICUs ఎమర్జెన్సీ కానీ, క్రిటికల్ కేర్ కానీ, ఇంటిబేషన్ కానీ, సిక్ కేసుని ఏదైనా మనం డీల్ చేసేలాగా సెంటర్ని గ్రోఅప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిటికల్ కేర్ సెంటర్గా మనం బిల్డప్ చేస్తున్నాం స్టేట్లోనే. సో మీ అందరి సపోర్ట్ దీనికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాండింగ్ ఓవర్ టు